ఒకప్పుడు హిందువులు భయంతో దాక్కుని బతికేవారు. బయటకు వస్తే హిందూ అమ్మాయిలను లాక్కుపోతారన్న పేరు కూడా ఉండేది. హిందువులందరినీ బలవంతంగా మత మార్పిడులు చేస్తారన్న టాక్ ఉంది. దాంతో భయపడి చాలా మంది ఇండియా వచ్చేస్తున్నారని కూడా లెక్కలు చెబుతున్నాయి. అక్కడ హిందూ జనాభా గణనీయంగా పడిపోయింది. పాకిస్తాన్లో హిందువుగా బతకటం కష్టమేనన్న చర్చ చాలా రోజులుగా సాగుతోంది. ప్రస్తుతం అక్కడ హిందూ జనాభా 2% లోపే. అలాంటి పరిస్థితులను ఎదురుది ఓ హిందూ మహిళ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె పేరు సవీరా ప్రకాష్. కల్లోలిత ప్రాంతం ఖైబర్ పఖ్త్వానాలోని బునేర్ జిల్లా నియోజకవర్గం నుంచి పాకిస్తాన్ పార్లమెంట్ అంటే నేషనల్ అసెంబ్లీకి ఆమె పోటీ చేస్తున్నారు. సాధారణంగా మహిళలకు కేటాయించిన స్థానాల్లోనే వారు బరిలోకి దిగటం ఆనవాయితీగా వస్తోంది. సవీరా మాత్రం జనరల్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. అది విపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున ఆమె రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 8న పాక్ జనరల్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉండగా PK-25 అని పిలిచే బునేర్ స్థానంలో ఆమె ఇప్పటికే నామినేషన్ వేశారు. వృత్తిరీత్యా వైద్యురాలైన సవీరా వయసు నిండా 25 ఏళ్లు కూడా లేవు. ముస్లిం ఛాందసవాదాన్ని, హిందువులంటే వ్యతిరేకత భావాన్ని అలవాటు చేసుకున్న పాకిస్తాన్లో ఆమె ఒక రెబల్ స్టార్ గా నిలుస్తున్నారు. సవీరాకు డాక్టర్గా మంచి పేరుంది. సామాజిక సేవలో తరిస్తూ ఖైబర్ ప్రాంతంలో అందరికీ పరిచయమయ్యారు. నిజాయితీగా పనిచేస్తారని జనంలో విశ్వాసమూ కలిగింది. పోరాడితేనే హిందువులకైనా మహిళలకైనా హక్కుల సాధన కుదురుతుందని సవీరా చెబుతూ ఉంటారు. హిందువులు భయపడి ఇళ్లలో కూర్చునే రోజులు పోయాయని ఆమె అంటారు. సవీరా ప్రాంతీయంగా PPP మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి ఓం ప్రకాష్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 35 ఏళ్లుగా PPPలో ఉంటూ ప్రజాసేవలో అంకితమయ్యారు. నాన్నే తన స్ఫూర్తి అని సవీరా తరచూ చెప్పుకుంటారు. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని మోదీ కూడా తమను పాలిస్తే సంక్షోభం నుంచి బయటపడతామని ఇటీవలి కాలంలో చాలా మంది పాకిస్తానీయులు వ్యాఖ్యానించారు. వాటిని మనం పేపర్లలో, టీవీల్లో కూడా చూసాం. చాలా మంది పాక్ పాత్రికేయులు ఇండియాను ప్రశంసిస్తూ ఉంటారు. సవీరాకు కూడా మోదీ అన్నా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నా చాలా ఇష్టమని చెప్పక తప్పదు. భారత్ను స్ఫూర్తిగా తీసుకొని సవీరా పాక్ రాజకీయాలు నడుపుతారని అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు.